ఓ పక్కన లడ్డూ వివాదంలో ఏదో రకంగా పైచేయి సాధించేందుకు మీడియా అండతో రోజుకో రకమైన కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటే జనసేన ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సిట్ నివేదికలో నెయ్యిలో కల్తీ జరగలేదనేసి చెప్పడం జరిగింది. ఇది నచ్చక ఒక అబద్ధాన్ని చూశారు కదా. రిపోర్టుల్లో జంతు కొవ్వు కలవలేదని వచ్చినా ఏదో రకంగా నమ్మించడానికి ట్రై చేస్తున్నారు అని తిరుపతి జనసేన ఎమ్మెల్యే మాట్లాడిన మాట తెగ సర్క్యులేట్ అవుతా ఉంది. ఆ పూర్తి వీడియో అందుబాటులో అయితే లేదు, కానీ ఈ క్లిప్ తెగ తిరుగుతూ ఉంది. మీడియాలో ఫ్రంట్ పేజీ వార్త అయిపోయింది. జనసేన పరిస్థితి ఎంత డెలికేట్గా ఉంది అని చెప్పడానికి ఇదొక లేటెస్ట్ ఉదాహరణేమో. ఆ మధ్యన ఎప్పుడో ఏడాదిలోనే 100 కోట్లు వెనకేసాడు ఒక ఆయన అని ఒక ఎమ్మెల్యే గురించి టీడీపీ సీనియర్లు మాట్లాడిన ఆడియోలు విన్నాం కదా మనం. ఇప్పుడు ఎగువ కోస్తా జిల్లాల్లో ఒక ఆయన 100 కోట్ల భూ వ్యవహారాలు చేసేస్తున్నాడు అనే చర్చ జనంలో జరుగుతూ ఉంది. ఇక అన్ని విప్పేసి వీడియో కాల్స్లో నగ్న సత్యాలు చూపిస్తున్న వాళ్ళ సంగతి సరే. ఇప్పుడు ఇలా నేరుగా పార్టీ విధానాల్ని, కూటమి విధానాల్ని ఎండగట్టే తరహాలో ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా చెప్తున్న ఈ వీడియో తెగ ప్రకంపనలు పుట్టిస్తూ ఉంది. పైగా ఆయన రాజకీయ నేపథ్యం అర్థమయ్యేసరికి జనసేన నాయకత్వానికి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో, ముందు ఎలాంటి సవాళ్లు ముంచుకొస్తున్నాయో అర్థమవుతా ఉంది. అవునా కదా?